అందరికీ ఆప్షన్ బయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి ఆప్షన్ బయింగ్ కి ఏదైనా రూల్ బేస్డ్ స్ట్రాటజీ ఆర్ ఏదైనా సెటప్ ఉంటే బాగుంటుంది కదా. సుభాషిష్ పాని యూట్యూబ్ కమ్యూనిటీలో చాలా ట్రేడింగ్ వీడియోస్ చేస్తుంటారు. ఇతను తన క్యాపిటల్ ని 30,000 నుండి 15 crores వరకు పెంచుకున్నారు ఓన్లీ ట్రేడింగ్ చేస్తూ. సో అతను ఫాలో అవుతున్న రూల్ బేస్డ్ స్ట్రాటజీ అంటే అతను ఏదైతే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడో ఆ స్ట్రాటజీని తన యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేశాడు. సో ఇప్పుడు అదే స్ట్రాటజీని మనందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఈ స్ట్రాటజీ బెటర్ గా వర్క్ అవుతుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ స్ట్రాటజీ ఎందుకు బెటర్ అంటే దీంట్లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రూల్ బేస్డ్ స్ట్రాటజీ అన్నమాట. సో ఈ రూల్ బేస్డ్ స్ట్రాటజీ ఏంటి, దీంట్లో ఏముంటుందంటే దీంట్లో ఎమోషన్స్ ఏమి ఉండవు మనకి. ఈ ఎమోషన్స్ కానీ ఫియర్, గ్రీడ్, సైకలాజికల్ ఎఫెక్ట్ ఇట్లాంటి ఎమోషన్స్ కి దీంట్లో ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం ఏవైతే రూల్స్ పాటిస్తామో అవి బ్లైండ్ గా రూల్స్ పాటిస్తాం కాబట్టి ఇక్కడ ఎమోషన్స్ కి ఛాన్స్ ఉండదు అన్నమాట. మనం ఏదైనా ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత దానికి స్టాప్ లాస్ అనే టార్గెట్ పెట్టిన తర్వాత మనం దాన్ని వదిలేయాలి అంతే. అక్కడ మళ్ళీ మనం మార్కెట్ ను చూస్తూ ఇక్కడ నుండి మార్కెట్ పడిపోతుందా, నా స్టాప్ లాస్ హిట్ అవుతుందా, లేదంటే నాకు అసలు టార్గెట్ టచ్ అవుతుందా లేదా, ఇట్లాంటి ఎమోషన్స్ కి దీంట్లో ఛాన్స్ లేదన్నమాట. సో మనం ఏవైతే రూల్స్ పాటిస్తామో అవి బ్లైండ్ గా ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి అంతే. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి దీంట్లో లెస్ క్యాపిటల్ అన్నమాట. అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నా దగ్గర 10,000 ఉన్నాయి కదా, స్ట్రాటజీని ఫాలో కావచ్చా అని. సో అబ్సల్యూట్లీ ఫైన్. 10,000, 15,000, ఈవెన్ 20,000 ఉన్నా సరే ఈ స్ట్రాటజీని మనం డిప్లాయ్ చేయొచ్చు. చాలా తక్కువ క్యాపిటల్ తో కూడా ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తూ మనం ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ దీంట్లో థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే గుడ్ రిస్క్ రివార్డ్ అన్నమాట. సో ఇక్కడ మనం 1:3 రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రిస్క్ ఒక 500 రిస్క్ చేసామంటే మనకు 1,500 వరకు రివార్డ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే 1:3 రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఒకవేళ లాస్ అయితే 500 లాస్ అవుతుంది, ప్రాఫిట్ వస్తే 1,500 అండ్ దానికన్నా ఎక్కువ కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం ఓన్లీ ఫిక్స్డ్ టార్గెట్ పెట్టామనుకోండి, వస్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మనకి 500 లాస్ వస్తుంది. అదే విధంగా మనకి టార్గెట్ హిట్ అయితే 1,500 వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఒకవేళ మనం ఈ ఫిక్స్డ్ టార్గెట్ మెయింటైన్ చేయకుండా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ విధంగా యూజ్ చేసామనుకోండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేస్తే మనకి 1:3 కాదు 1:5, 1:6 వరకు కూడా మనం దీంట్లో ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు గైస్. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది రూల్ బేస్డ్ స్ట్రాటజీ కాబట్టి దీంట్లో ఎమోషన్స్ కి ఛాన్స్ లేదు. దీంట్లో ఆప్షన్ బయింగ్ కూడా చేస్తాం కాబట్టి దీంట్లో తక్కువ క్యాపిటల్ ఉన్నా సరే మనం ట్రేడింగ్ చేయవచ్చు గైస్. అండ్ రిస్క్ రివార్డ్ కూడా హైయెస్ట్ ఉంటుంది. మనం 1 రూపీ రిస్క్ చేస్తే 3 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది గైస్. సో అర్థమైంది కదా, ఈ స్ట్రాటజీ యొక్క బేసిక్ పాయింట్స్ అయితే అర్థమైనాయి కదా. ఇది స్కాల్పింగ్ బేస్డ్ స్ట్రాటజీ కాబట్టి అసలు ఈ స్కాల్పింగ్ అంటే ఏంటి, ఎంత క్యాపిటల్ కావాలి, పొజిషన్ సైజింగ్ ఏంటి. పొజిషన్ సైజింగ్ అంటే ఇక్కడ మనకి స్టాప్ లాస్, టార్గెట్, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. ఈ పొజిషన్ సైజింగ్ అంటే ఏంటి అంటే స్ట్రాటజీని ఎలా ఫాలో కావాలి, అంటే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలంటే ఏ రూల్స్ ఫాలో కావాలి, ఫుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలంటే ఏ రూల్స్ ఫాలో కావాలి, ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం గైస్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు శ్రీకాంత్ ట్రేడర్ తెలుగు. ఇక మొదలెడదామా. అండ్ గైస్ ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను గైస్. లెట్స్ మేక్ ఇట్ 50 లైక్స్ గైస్. గైస్ మనకి 2 days బ్యాక్ 98 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు గైస్. విత్ ఇన్ 1 day లో అంటే 30 days ట్రేడింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కదా. డే 1 వీడియో మన ఛానల్ లో అప్లోడ్ చేశాం గైస్. సో ఈ డే 1 వీడియోకి మనకి ఆల్మోస్ట్ ఒకటే వీడియోకి 80 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు గైస్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తుంటారని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వస్తుంటే సపోర్ట్ చేయండి. మనం ఏదైతే 30 days ట్రేడింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసామో దాన్ని కంప్లీట్ చేద్దాం గైస్. సో మీరు లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి ఈ 30 days సిరీస్ ని తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. సో గైస్ ఇక్కడ స్కాల్పింగ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎంట్రీ తీసుకొని 5, 10, 15 మాక్సిమం 30 minutes లోపు ఎగ్జిట్ అవుతున్నారంటే దీన్ని మనం స్కాల్పింగ్ అంటాం గైస్. బట్ ఇక్కడ స్కాల్పింగ్ చేద్దామని ఎంట్రీ తీసుకొని 5-10 minutes లో కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. అదే విధంగా హోల్ డే కూడా హోల్డ్ చేయవచ్చు గైస్. ఈ స్ట్రాటజీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే టాప్ ఆర్ బాటమ్ ని యాక్యురేట్ గా క్యాప్చర్ చేయొచ్చు గైస్. డే మొత్తంలో ఏదైనా ట్రెండింగ్ లో వెళ్తుందంటే మార్కెట్ ఆ హోల్ డే ఆ హోల్ ట్రెండింగ్ ని కూడా మనం క్యాప్చర్ చేయడానికి ఈ స్ట్రాటజీలో మనకి ఆప్షన్ ఉంది గైస్. అండ్ ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ హిట్ అయితే చిన్న స్టాప్ లాస్ హిట్ అవుతుంది, టార్గెట్ హిట్ అయితే పెద్ద టార్గెట్ హిట్ అవుతుంది. మనకి ఈ స్ట్రాటజీకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఇదన్నమాట. అండ్ ఇక్కడ ఎంత క్యాపిటల్ కావాలి అని మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు మినిమం ఒక 10,000 ఉన్నా సరే ఈ ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు గైస్. బట్ నా సజెషన్ ఏంటి అంటే మీరు మినిమం 50,000 క్యాపిటల్ తోనైతే ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తూ ట్రేడ్ చేయండి గైస్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక కంటిన్యూస్ గా ఒక 2-3 ట్రేడ్స్ మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యాయి అనుకోండి, మనం పర్ స్టాప్ లాస్ ఒక 2,000 మనం పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ మన దగ్గర ఓన్లీ 10,000 మాత్రమే ఉంటే
2000 ఇంటూ 3 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 6000 రూపీస్ మనం లాస్ లో ఉంటాం గైస్. సో మిగిలిన 4000 తోనే మనం నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఉండదు. మీరు కొంచెం ఎక్కువ క్యాపిటల్ అంటే 40-50,000 తో ట్రేడింగ్ చేశారనుకోండి, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు తక్కువ క్యాపిటల్ తో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మీరు సైకలాజికల్ గా డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు ఈ 40,000-50,000 క్యాపిటల్ తో ట్రేడ్ చేయండి గైస్. సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీరు నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్ట్రాటజీలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఈ స్ట్రాటజీని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. ఒకటి బయింగ్ సైడ్, రెండోది సెల్లింగ్ సైడ్. దీని గురించి మనం ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే కాల్ బై, ఫ్యూచర్ లాంగ్ లేదా పుట్ సెల్ అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు ఒక డిఫరెంట్ స్ట్రాటజీని మనం యూజ్ చేయాలి. అదే విధంగా బేరిష్ సైడ్ కోసం ఒక డిఫరెంట్ స్ట్రాటజీ రూల్స్ ఉన్నాయి. ఈ రెండింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. సింపుల్ గా నేను ఏంజల్ 1 ఓపెన్ చేసుకున్నాను. ఏంజల్ 1 లో నిఫ్టీ 50 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మన ఈ స్ట్రాటజీలో రూల్ ఏంటి అంటే ఫస్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ని యూజ్ చేయాలి. మనం ఎప్పుడైతే సెల్లింగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నామో అప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంది. మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనే ఒక ఇండికేటర్ ఉంటుంది. మనకి సింపుల్ గా ఇక్కడ ఇండికేటర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మూవింగ్ యావరేజ్ అని మనం టైప్ చేస్తే ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి సింపుల్ గా అప్లై అయిపోతుంది. ఈఎంఐ దగ్గర ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్ దగ్గర మనం మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే ఇక్కడ 9 ఉంటుంది మీకు లెంత్ దగ్గర, అక్కడ మనం 5 పెట్టుకోవాలి. సో సింపుల్ గా 5 పెట్టుకొని ఓకే చేయాలి. ఫస్ట్ ఈ 5 ఈఎంఏ, అసలు ఈఎంఏ అంటే ఏంది దీని గురించి సింపుల్ గా చెప్తాను. ఇక్కడ ఈఎంఏ అంటే ఒక ట్రెండ్ ఫాలోయింగ్ ఇండికేటర్ అన్నమాట. సో 5 ఈఎంఏ అంటే ఓన్లీ 5 ఇండికేటర్స్ తీసుకొని యావరేజ్ క్యాల్కులేట్ చేసి చూపిస్తుంది. ఇంట్రాడే లో 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ చార్ట్స్ లో ఇది బాగా పనిచేస్తుంది. షార్ట్ గా చెప్పాలంటే 5 ఈఎంఏ అనేది మార్కెట్ లో షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ గుర్తించడానికి ఒక పవర్ఫుల్ టూల్. ఈ ఈఎంఏ లో ఈ ఈఎంఐ ఇండికేటర్ లాగ్ ఇండికేటర్ గా పనిచేస్తుంది. అంటే ఆల్రెడీ జరిగిన ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకొని సిగ్నల్ ఇస్తుంది. అందుకే దీనిని ముందుగానే ప్రిడిక్ట్ చేయడానికి కాకుండా కన్ఫర్మేషన్ కోసం వాడాలి గైస్. సో అర్థమైంది కదా మీకు సింపుల్ గా ఈ 5 ఈఎంఐ అంటే ఏంటి అని. ఈ ఈఎంఐ ఎలా వర్క్ అవుతుంది దాని గురించి మాట్లాడుతున్నాం గైస్. ఎప్పుడైతే క్యాండిల్స్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దూరంగా వెళ్తాయో, ఎక్స్పోనెన్షియల్ కి అసలు టచ్ కాకుండా అంటే బాడీ గానీ విక్ గానీ ఏం టచ్ కాకుండా దూరం వెళ్తాయి కదా, అప్పుడు మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాం గైస్. ఫస్ట్ క్యాండిల్ ని సిగ్నల్ క్యాండిల్ లాగా ట్రీట్ చేయాలి మనం. అండ్ సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై ని క్రాస్ చేయకుండా లో ని క్రాస్ చేస్తే అప్పుడు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం గైస్. సో ఇప్పుడు మనం సెల్లింగ్ సైడ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ ఎలా ఎంట్రీ తీసుకోవాలని సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ దొరికింది గైస్, ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మన స్ట్రాటజీ యొక్క రూల్ ఏంటి, ఈ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దానికి బాడీ గానీ విక్ గానీ ఏం టచ్ కాకుండా ఈ మూవింగ్ యావరేజ్ కి దూరంగా ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ యొక్క హై ఇక్కడ ఉంది, లో ఇక్కడ ఉంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ కొంచెం దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ క్యాండిల్ కు మన మూవింగ్ యావరేజ్ అనేది టచ్ కాలేదన్నమాట. సో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. మన స్ట్రాటజీ ప్రకారం మన రూల్ ఏంటి, ఈ ఫస్ట్ ఇండికేటర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇండికేటర్ యొక్క హై ని ఈ సెకండ్ ఇండికేటర్ యొక్క హై ఉంటుంది కదా దీన్ని క్రాస్ చేయొద్దు అన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. ఫస్ట్ ఇండికేటర్ అండ్ సెకండ్ ఇండికేటర్ యొక్క హైస్ ఈక్వల్ గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఇండికేటర్ యొక్క లో ఇక్కడ ఉంది, సెకండ్ ఇండికేటర్ యొక్క లో ఇక్కడ ఉంది. సో ఇది మనకి పర్ఫెక్ట్ సెటప్ గైస్. ఈ ఫస్ట్ క్యాండిల్ మనకి సిగ్నల్ క్యాండిల్ అన్నమాట. సో సెకండ్ క్యాండిల్ ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కదా, ఇక్కడ మనకి ఆల్రెడీ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ సెకండ్ క్యాండిల్ విక్ ఏదైతే ఉందో దానిపైన మనం స్టాప్ లాస్ పెడతాం. మన స్ట్రాటజీ యొక్క రూల్ ఏంటి 1:3 కదా, 1:3 లో టార్గెట్ కూడా పెట్టుకుందాం గైస్. ఇక్కడ మేము సింపుల్ గా చార్ట్ పొజిషన్ తీసుకొని ఇక్కడ చూపిస్తాను. సో మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. స్టాప్ లాస్ ఎంత మనకు ఆల్మోస్ట్ 48 అంటే 50 పాయింట్స్ దాకా ఉంది గైస్. 50 అంటే మన టార్గెట్ ఎంత ఆల్మోస్ట్ 150 పాయింట్స్ దాకా ఉంటుంది గైస్. 150 పాయింట్స్ అంటే ఇక్కడ ఉంది మనకి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది మన స్టాప్ లాస్. మనం ఇక్కడ దాకా అంటే 1:3 కదా, మన టార్గెట్ అనేది ఇక్కడ గైస్. మీకు సింపుల్ గా అర్థం కావడానికి కొంచెం టెక్స్ట్ చేసి చూపిస్తా. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది మన స్టాప్ లాస్, అదే విధంగా ఇది మన టార్గెట్. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది మన స్టాప్ లాస్ అంటే ఈ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ విక్ ఏదైతే ఉందో దానికన్నా కొంచెం పైన మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం గైస్. అండ్ ఇక్కడ టార్గెట్ 1:3 కాబట్టి మన టార్గెట్ అనేది ఇక్కడ వస్తుంది. సో సింపుల్ గా ఇక్కడ నుండి మనకి మన టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయింది గైస్. సింపుల్ గా ఇక్కడ నుండి మార్కెట్ కిందికి వచ్చింది, మన టార్గెట్ అయితే ఇక్కడ హిట్ అయిపోయింది. మనం 1:3 రేషియోలో ప్రాఫిట్ బుక్ చేసినాం గైస్. సో ఇదే విధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం గైస్. వీటన్నింటి డిలీట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ సెటప్ కోసం చూద్దాం. నెక్స్ట్ సెటప్ ఎక్కడన్నా వచ్చిందా మనకి, నెక్స్ట్ ఇక్కడనే ఉంది మనకి నెక్స్ట్ సెటప్. ఇది మన సిగ్నల్ క్యాండిల్ అన్నమాట. ఇక్కడ సెకండ్ క్యాండిల్ వచ్చింది కదా చిన్నగా, ఇది మన కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ యొక్క హై ఇక్కడ ఉంది, ఫస్ట్ క్యాండిల్ యొక్క లో ఇక్కడ ఉంది. అండ్ సెకండ్ క్యాండిల్ యొక్క హై ఇక్కడ ఉంది, సెకండ్ క్యాండిల్ యొక్క లో ఇక్కడ ఉంది. సో మన స్ట్రాటజీ ప్రకారం రూల్ ఏంటి, ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని సెకండ్ క్యాండిల్ యొక్క లో క్రాస్ చేయాలి. అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని
సెకండ్ క్యాండిల్ యొక్క లో క్రాస్ చేసి కిందికి రావాలన్నమాట. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ సెటప్ దొరికింది. ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఆల్రెడీ ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేసి కిందికి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం గైస్. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ అనేది ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి కొంచెం ఇక్కడ దాకా ఆల్మోస్ట్ ఇక్కడ దాకా మనం స్టాప్ లాస్ పెడతాం. టార్గెట్ వచ్చేసి 1:3 కదా. మనం సింపుల్ గా ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకొని సో ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ ఎంత 70 పాయింట్స్ అయితే మన స్టాప్ లాస్ ఉంది. మన టార్గెట్ ప్రైస్ ఎంత 70 అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గైస్. సో ఇక్కడ ఏం చేసాం, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇది మన స్టాప్ లాస్, మన టార్గెట్ ప్రైస్ ఇక్కడ. సో ఇక్కడ నుండి మన టార్గెట్ ఎప్పుడు హిట్ అయింది, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ పాయింట్ లో అయితే మన టార్గెట్ హిట్ అయింది గైస్. ఓకే, ఇక్కడ మీకు సింపుల్ గా అర్థం కావాలంటే టెక్స్ట్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది మన స్టాప్ లాస్ అండ్ ఇది మన టార్గెట్. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇది మన స్టాప్ లాస్, ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని దగ్గర మనం స్టాప్ లాస్ పెడతాం. అండ్ 1:3 రేషియో కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా మన టార్గెట్ ఉంటుంది. ఇక్కడ మన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఇక్కడ అర్థమైంది కదా. ఇదన్నమాట మనం ఇప్పటి వరకు సెల్లింగ్ సైడ్ ఎంట్రీ తీసుకోవడం గురించి మాట్లాడినాం కదా. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా బయింగ్ సైడ్ ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, వీటన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడుతున్నాం. సో మనం సెల్లింగ్ సైడ్ అయితే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేసాం కదా. కానీ మనం బయింగ్ సైడ్ ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి గైస్. ఎందుకంటే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలంటే 5 మినిట్స్ ఎందుకు యూజ్ చేయాలి అండ్ బై సైడ్ ఎంట్రీ తీసుకోవాలంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఎందుకు యూజ్ చేయాలి అనే ఒక డౌట్ వచ్చి ఉండాలి మీకు. ఎప్పుడైతే మనం సెల్లింగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నామో ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేయడం వల్ల మనకి విన్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. అదే విధంగా మనం బై సైడ్ ఎంట్రీ తీసుకునేటప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే అక్కడ కరెక్ట్ వర్క్ కావట్లేదు. సో మనం అక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేసి బయింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం గైస్. ఓకే, ఇక్కడ నేను సింపుల్ గా 15 మినిట్స్ అయితే టైం ఫ్రేమ్ పెట్టుకున్నా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ దొరికింది. ఇది మన సిగ్నల్ క్యాండిల్, ఇది మన కన్ఫర్మేషన్ క్యాండిల్ గైస్. ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై ఇక్కడ ఉంది, సెకండ్ క్యాండిల్ యొక్క హై ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ ని క్రాస్ చేసి పైనకి వెళ్ళింది కాబట్టి ఇది మన కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక పర్ఫెక్ట్ సెటప్ దొరికింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుంటాం గైస్. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ యొక్క డౌన్, క్యాండిల్ యొక్క లో ఎక్కడ ఉందో దానికంటే కొంచెం కింద మనం స్టాప్ లాస్ పెడతాం. యాజ్ ఈజ్ గా 1:3 రేషియో టార్గెట్ పెడతాం కాబట్టి మనం సింపుల్ గా లాంగ్ పొజిషన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మన స్టాప్ లాస్ ఎంత ఆల్మోస్ట్ 54 అంటే రౌండ్ ఫిగర్ 50 పాయింట్స్ అనుకోండి. మన టార్గెట్ ఎంత 150 పాయింట్స్. సో ఆల్మోస్ట్ ఇక్కడ దాకా మన టార్గెట్ ఉంటుంది. సో ఇక్కడ ఇది మన ఎంట్రీ, ఇది మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్ ప్రైస్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ప్రాఫిట్ అయితే బుక్ అయిపోయింది. 1:3 కాదు ఇంకా ఎక్కువే వచ్చింది. ఇక్కడ చూసుకుందాం ఒకసారి ఇక్కడ ఎంత వరకు ప్రాఫిట్ వచ్చిందో. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మనకి 295 అంటే రౌండ్ ఫిగర్ 300 పాయింట్స్ అయితే ఇక్కడ క్యాప్చర్ అయినాయి గైస్. మనకి ఇక్కడ మనం ఒకవేళ టార్గెట్ పెట్టినా ఈ టార్గెట్ ని తీసి మళ్ళీ ఇక్కడ కొంచెం పైనకి పెడితే మనకి ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ దాకా క్యాప్చర్ అవుతున్నాయి గైస్. అండ్ అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ మనకి ఇంకో ఎగ్జాంపుల్ దొరికింది గైస్. ఇక్కడ ఇది మన సిగ్నల్ క్యాండిల్, ఇది మన కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ యొక్క హై ఇక్కడ ఉంది, సెకండ్ క్యాండిల్ యొక్క హై ఇక్కడ ఉంది. సో ఈ ఫస్ట్ క్యాండిల్ ఒక హైని క్రాస్ చేసి పైనకి వెళ్ళింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం గైస్. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో ఎక్కడైతుందో దాని కింద మనం స్టాప్ లాస్ పెడతాం. టార్గెట్ 1:3 కాబట్టి మన స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ ఉంది. మన టార్గెట్ ప్రైస్ వచ్చేసి 150 పాయింట్స్ గైస్. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది మన స్టాప్ లాస్, ఇక్కడ మన టార్గెట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అంటే ఇంకా ఎక్కువే క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ దాకా ఇక్కడ మన టార్గెట్ అయితే హిట్ అయింది గైస్. ఇక్కడ 150 మాత్రమే కాదు ఇంకా 1:10 రేషియో కూడా ఇక్కడ రావడానికి పాసిబుల్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ దాకా ఇక్కడ క్యాప్చర్ చేయడానికి మనకి ఒక ఛాయిస్ అయితే దొరికింది గైస్. సో ఈ విధంగా అర్థమైంది కదా. సెల్లింగ్ సైడ్ ఎలా ఎంట్రీ తీసుకోవాలి, బయింగ్ సైడ్ ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఈ 5 EMA ని యూజ్ చేస్తూ ఎలా ట్రేడ్ చేయాలి, వీటన్నిటి గురించి మీకు అర్థమైంది కదా. సో ఇంకోసారి సింపుల్ గా రిపీట్ చేస్తాను మీకు. ఎప్పుడైతే క్యాండిల్స్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దూరంగా వెళ్తాయో, ఎక్స్పోనెన్షియల్ కి అసలు టచ్ కాకుండా ఉంటాయో అప్పుడు మనం ఎంట్రీ అయితే తీసుకుంటాం గైస్. అండ్ ఫస్ట్ క్యాండిల్ ని మనం సిగ్నల్ క్యాండిల్ లా ట్రీట్ చేస్తాం. సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేయకుండా హైని క్రాస్ చేస్తే అప్పుడు మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం గైస్. అర్థమైంది కదా. అండ్ గైస్ ఇది మనకి 90% ఈ స్ట్రాటజీ మనకి 90% అయితే వర్కౌట్ అవుతుంది. రిమైనింగ్ 10% మనం ఓన్లీ ఈ 5 EMA మీద మాత్రమే డిపెండ్ కాకుండా ఇంకా కొన్ని ఇండికేటర్స్ యూజ్ చేసి మనం కన్ఫర్మేషన్ కోసం వాడాలి గైస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ RSI గానీ MACD గానీ ఇట్లాంటి ఇండికేటర్స్ యూజ్ చేసి మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి గైస్. ఓన్లీ ఈ 5 EMI మీద మాత్రమే డిపెండ్ కావద్దు. అండ్ ఈ 5 EMI ఈ స్ట్రాటజీలో ఫెయిల్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది గైస్. అంటే మనం అనుకున్న డైరెక్షన్ లో కాకుండా మనం ప్రిడిక్ట్ చేసిన డైరెక్షన్ లోనే కాకుండా అక్కడ నుండి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓన్లీ ఈ స్ట్రాటజీని మాత్రమే బ్లైండ్ గా ఫాలో కాకుండా మీకు కన్ఫర్మేషన్ కోసం RSI గానీ MACD గానీ ఇట్లాంటి ఇండికేటర్స్ యూజ్ చేస్తూ మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి గైస్. ఫస్ట్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా కంప్లీట్ గా.
మీరు డైరెక్ట్ ట్రేడింగ్ చేయకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ స్ట్రాటజీని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి గైస్. ఏ యూట్యూబర్ చెప్పినా ఎవరు చెప్పినా సరే మీరు డైరెక్ట్ ట్రేడ్ చేయకుండా ఏదైనా స్ట్రాటజీ మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ బ్యాక్ టెస్ట్ అయితే చేయాలి గైస్. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఓకే ఇది కొంచెం వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ పేపర్ ట్రేడింగ్ లో ఒక 3-4 టైమ్స్ మనం ట్రేడ్ చేయాలి గైస్. సో అక్కడ కూడా మనకు ప్రాఫిట్స్ వచ్చిందంటే అప్పుడు మనం స్లోగా రియల్ ట్రేడింగ్ లో స్టార్ట్ చేయాలి గైస్. అక్కడ కూడా మనం చిన్న క్యాపిటల్ తో స్టార్ట్ చేయాలి. ఒకవేళ చిన్న క్యాపిటల్ తో ఒక 2-3 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది, నేను వేస్ట్ చేయగలుగుతున్నా, ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ టైం పెద్ద పెద్ద ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు గైస్. సో ఎప్పుడైనా సరే ఎంత పెద్ద యూట్యూబర్ చెప్పినా ఎంత ప్రొఫెషనల్ చెప్పినా మీరు డైరెక్ట్ ట్రేడ్స్ అనేది తీసుకోకండి గైస్. ఫస్ట్ మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, తర్వాత పేపర్ ట్రేడ్ చేయండి అండ్ చిన్న క్యాపిటల్ తో ఫస్ట్ సేఫ్ గా ట్రేడ్ చేయండి గైస్. సో అర్థమైంది కదా, ఇది మన ఇవాళ స్ట్రాటజీ గైస్. అండ్ ఇట్లాంటి మంచి మంచి స్ట్రాటజీస్ ఇంకా మేము ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా వాల్యుబుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. మన వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ రెగ్యులర్ గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ట్రేడింగ్ లో బిగినర్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్లే బాధ్యత నాది గైస్. రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. సో ఇది గైస్ ఇవాళ మన స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఎలా ఉంది, మీకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ స్ట్రాటజీ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ ఎవరైనా బిగినర్స్ మన ఛానల్ కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. మనం తొందరలోనే 500 సబ్స్క్రైబర్స్ టార్గెట్ హిట్ కావాలి గైస్. తొందరలోనే 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని కోరుతున్నాను గైస్. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేయండి. మీకు ఒకవేళ మన కంటెంట్ నచ్చిందంటే రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము. సో ఇది ఇవాళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు గుడ్ బై.